బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నార్కోటిక్స్ బ్యూరో మొత్తం కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ అరికట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్రియాశీలకంగా బృహత్తర కార్యక్రమంగా దీని ముందు తీసుకెళ్తోంది. తెలంగాణలో ఎక్కడ కూడా డ్రగ్స్ కనిపించకుండా అందరినీ ఆట కట్టించి వారందరినీ కూడా బయట పెట్టే రకంగా ప్రయత్నం చేస్తూనే ఉంది. డ్రగ్స్ మొత్తాన్ని కూడా తెలంగాణ నుంచి డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే రాత్రి హైదరాబాద్ కాజాగూడ ది కేవ్ క్లబ్లో ఒక్కసారిగా మెరుపు దాడి చేసింది నార్కోటిక్స్ బ్యూరో. అయితే ఇందులో 55 మందికి డ్రగ్స్ టెస్టులు చేశారు. 24 మంది సుమారుగా గంజాయి సేవించినట్టుగా నిర్ధారణ అయింది డ్రగ్ టెస్ట్లో. ఇక గంజాయిని సేవించిన వారిలో యువతి యువకులు ఉన్నారు. సో మొత్తం మీద అందరూ కూడా పోలీసు అదుపులో తీసుకున్నారు. రాత్రి మెరుపు దాడులు చేసింది నార్కోటిక్స్ బ్యూరో. డ్రగ్ ఫ్రీ స్టేట్ గా చేయడమే లక్ష్యంగా ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఇరు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా డ్రగ్ ఫ్రీ స్టేట్ గా చేసేందుకు మేము ఇద్దరం కలిసి ముందుకు వెళ్ళి సిద్ధమవుతున్నామంటూ కూడా ప్రకటించడం జరిగింది. సో దీన్ని బట్టి మీకు అర్థం కావాలి ఈ ప్రభుత్వం ఎంత డ్రగ్స్ ని అరికట్టేందుకు ప్రయత్నం చేస్తోందో. ఈ యువతి యువకుల్ని పెడదారిని పట్టకుండా డ్రగ్స్ వైపు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇందులో భాగంగా రాత్రి కాజాగూడలోని ది కేవ్ దగ్గర వాళ్ళు నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు సర్చ్ ఆపరేషన్ చేశారు, మెరుపు దాడి చేశారు. దీంతో అక్కడ 55 మంది యువతీ యువకులని డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో సుమారుగా 24 మంది గంజాయి సేవించినట్టుగా గుర్తించారు. ఒకసారి మాట్లాడదాం ఈ అంశానికి సంబంధించి. మా ప్రతినిధి పెట్రిషియా ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి పెట్రిషియాతో మాట్లాడే ముందు నార్కోటిక్స్ బ్యూరో డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. వాళ్ళు ప్లస్ సైబరాబాద్ ఎస్ఓటి వాళ్ళు, అదేవిధంగా లోకల్ పోలీసు రాయదుర్గం పోలీసు వాళ్ళు, మా డిఏ గారు, మా స్టాఫ్ కొంతమంది వచ్చి ఈ కేవ్ పబ్ అని చెప్పేసి కాజాగూడలో ఉంటుంది, అక్కడ రైడ్ చేసి అందులో ఉన్న మెంబర్స్ అందరికీ టెస్ట్ చేశాము. టెస్ట్ చేస్తే ఒక 24 మెంబర్స్ కు వాళ్ళు గతంలో డ్రగ్ కన్జ్యూమ్ చేసినట్టు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. వాళ్ళందరికీ కస్టడీ తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అరౌండ్ ఒక 40 మెంబర్స్ చేశాము, 40 to 50 మెంబర్స్. అందులో 20 మెంబర్స్ పాజిటివ్ వచ్చింది. అక్కడ ఏమైనా దొరికిందా సార్ డ్రగ్స్? డ్రగ్ ఏం దొరకలేదు. అక్కడ పబ్బు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏమన్నా వాళ్ళు అలో చేశారు కాబట్టి పబ్బు వాళ్ళ మీద అదేవిధంగా ఈ 24 మెంబర్స్ కేర్ చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. వచ్చింది ఎక్కువ గాంజా ఉంది, గాంజా తీసుకున్నట్టు మనకు పాజిటివ్ సోర్స్. అంటే అక్కడ లిక్కర్లో ఏమైనా మిక్స్ అవుతుందా? అక్కడ ఉన్న ఆల్కహాల్ ఏమైనా మిక్స్ అవుతుందా? లేదు, ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం ఎలా జరిగిందనేది. వాళ్ళ బ్లడ్ శాంపుల్ తీసుకుని చెక్ చేస్తాం. సో మొత్తం మీద డ్రగ్స్ కలకలం రేపుతోంది ఎక్కడ చూసినా కూడా. సో దీన్ని నిర్మూలించేందుకు తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో స్పెషల్ రంగంలోకి దిగింది. సో ఈ నేపథ్యంలో ద కేవ్ పబ్లో, కాజాగూడ ద కేవ్ పబ్లో మెరుపు దాడులు చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ 55 మంది యువతీ యువకుల్ని డ్రగ్ టెస్ట్ చేయగా దాంట్లో 24 మంది గంజాయి సేవించినట్టుగా పోలీసు నిర్ధారణకు వచ్చారు. సో మరికొంతమంది బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసినట్టుగా పోలీసు అధికారులు ఇప్పటికే చెప్పడం చూసాం. సో ఒకసారి మాట్లాడదాం. పెట్రిషియా పోలీసు సిద్ధంగా ఉన్నారు. ఎస్ పెట్రిషియా, సో ఏంటి పెద్ద ఎత్తున డ్రగ్స్ నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. మెరుపు దాడులతోని నార్కోటిక్స్ బ్యూరో మొత్తం కూడా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది, అందరినీ కూడా అలర్ట్ చేస్తున్న ప్రయత్నం చేస్తోంది. సో ఈ నేపథ్యంలో పబ్లో, కేవ్ పబ్లో గంజాయి దొరికిన సేవించినట్టుగా కొందరిని గుర్తించినట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. సో వారికి ఎక్కడి నుంచి లభించింది? సో దీని వెనుక ఆ పబ్ నిర్వాహకుల వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎస్, హైదరాబాద్ లో ఏదైతే డ్రగ్స్ కలకలం అయితే రేగుతుంది. కాజాగూడలోని డీజే కేవ్ పబ్ లో తెలంగాణ నార్కోటిక్ బ్యూరోల దాడులు కొకైన్ తీసుకున్నట్టు పట్టుబడినట్టు డీజే గౌరవ్ అయితే గుర్తించారు. వాళ్ళతో పాటు మొత్తం మీద 54 మందికి టెస్టులు నిర్వహించగా 24 మందికి డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించారు. హైదరాబాద్ ఎస్ఓటి పోలీసులు మరియు నార్కోటిక్ జాయింట్ ఆపరేషన్ గా అయితే పేర్కొన్నారు. దాంట్లో ప్రధానంగా రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకయ్య అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ మేరకు కూడా పబ్బుపై దాడులు చేశాము, టెస్టులు నిర్వహించాం, వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నాం. సుమారుగా 50 మందికి టెస్టులు నిర్వహిస్తే దాంట్లో ప్రధానంగా 24 మెంబర్స్
పాజిటివ్ వచ్చింది. వీళ్ళందరినీ కూడా రాత్రికే పోలీస్ స్టేషన్ కి తరలించారని తెలుస్తుంది. పబ్ నిర్వాహకులు, డీజే ఆపరేటర్స్, అదేవిధంగా ప్రధానంగా కొంతమంది వాళ్ళకి పాజిటివ్ వచ్చింది. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నాం. ఇంకా ఎవరెవరు తీసుకున్నారో, అసలు మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయనే విధంగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. పబ్ లో అయితే పూర్తిగా తనిఖీలు చేసినప్పటికీ ఎటువంటిది ఏదైతే సబ్స్టెన్సే కానీ ఇవేవి దొరకలేవు. గంజాయి మాత్రమే దొరికింది కానీ కొకైన్ కానీ ఇవన్నీ కూడా కెమికల్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా దొరకలేదైతే పోలీసులు అయితే చెప్తున్నారు. గతంలో అనేక సార్లు తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది డ్రగ్స్ ఫ్రీ స్టేట్ ని చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఎవరు డ్రగ్స్ తీసుకున్నా సహించలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. ప్రధానంగా మొన్న పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా అందరికి వార్న్ ఇవ్వడం అయితే జరిగింది. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని సహించాము, డ్రగ్స్ ని పబ్ లో దాడులు జరిగినప్పుడు కేవలం గంజాయి వాళ్ళు సేవించారని ఒక నిర్ధారణకు వచ్చారు పోలీసులు అయితే. సో ఇతరత్ర ఇంకా రా ఏమైనా దొరికిందా అంటే గంజాయి లాంటిది కానీ డ్రగ్స్ కానీ ఇంకేమైనా దొరికాయి అక్కడ? ఎస్, యాక్చువల్లీ అయితే ఏదైతే డ్రగ్ సబ్స్టెన్సెస్ ఇటువంటివి ఏది దొరకలేవు. కానీ గంజాయి రోల్ పేపర్సే కానీ లేకపోతే ఆ సబ్స్టెన్స్ కానీ ఇవన్నీ దొరికాయని పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ వీళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు అయితే వీళ్ళు కొకైన్ కొట్టే సమయంలో అదంతా కూడా ఒక పార్టీ ఏదైతే ట్రాన్స్ మ్యూజిక్ బాగా వీళ్ళు ఏదైతే కెమికల్ ఆబ్జెక్ట్స్ గంజాయి కానీ కొకైనే కానీ ఇవన్నీ తీసుకొని వాళ్ళు మత్తులో ములిగి ఏదైతే మందు తాగుతూ ఆ ట్రాన్స్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉంటున్నారో అక్కడని పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా ఆ పార్టీ అంతా కూడా శివ స్ట్రాంగ్ ట్రాన్స్ అని చెప్పి లౌడ్ మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడ దొరికిపోతారు అని అక్కడ ఉన్న కార్స్, వాళ్ళ ఓన్ కార్స్ లో కొకైన్ కొట్టి అక్కడంతా దాచి పెట్టుకొని దాని తర్వాత వీళ్ళు వచ్చి తాగే అవకాశాలు అయితే ఉండే. ఆ కార్లో కానీ లేకపోతే మనకున్న ఆ పబ్ ఎన్విరాన్మెంట్ లో వెతికినప్పటికీ కూడా ఎక్కడ దొరకలేదు. గంజాయి తీసుకున్న వాళ్ళే కానీ కొకైన్ తీసుకున్న వాళ్ళు కానీ చాలా జాగ్రత్త పడ్డారు. ఆ ఆబ్జెక్ట్స్ ని దాచిపెట్టే ప్రయత్నం అయితే చేశారని పోలీసులు చెప్తున్నారు. అదే విధంగా మేనేజ్మెంట్ పైన కూడా తీవ్రంగా చర్యలు తీసుకుంటాం. వాళ్ళని ఇటువంటి ఆబ్జెక్ట్స్ అయినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా వాళ్ళు దాచిపెట్టడం వల్ల వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటామని చెప్పడం అయితే జరుగుతుంది. ఇక నార్కోటిక్స్ బ్యూరో మెరుపు దాడులు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ ఫ్రీ స్టేట్ గా నిర్వర్తించాలంటూ కూడా డ్రగ్ ఫ్రీ స్టేట్ గా ఉండాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పెషల్ గా నార్కోటిక్స్ బ్యూరోకి ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. సో ఇందు నేపథ్యంలోనే మెరుపు దాడులు చేస్తోంది. రాత్రి కాజాగూడ దగ్గర ఉన్నటువంటి ద కేవ్ పబ్ లో మెరుపు దాడులు చేసింది నార్కోటిక్స్ బ్యూరో. ఇందులో భాగంగా 55 మందికి డ్రగ్స్ టెస్ట్ చేస్తే దాంట్లో 24 మందికి గంజాయి సేవించి నిర్ధారించారు. మరికొంతమంది బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసినట్టుగా పోలీస్ అధికారులు చెప్తున్నారు. సో ఏదేమైనా కూడా డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలంటే కేవలం పోలీసుల యొక్క బృహత్తర బాధ్యత కర్తవ్యంతో పాటుగా ప్రతి ఒక్క సామాన్యుడి బాధ్యత కూడా ఉంటుంది. డెఫినెట్గా మీ చుట్టూ గనక ఎటువంటి అంశాలు గనక మీరు పరిగణలోకి తీసుకుంటే, మీ దృష్టిలో గనక ఉంటే, మీ చుట్టూ ఎవరైనా యువకులు కావచ్చు, ఇతరత్ర స్కూల్కి వెళ్ళేటువంటి చిన్నారుల నుంచి కూడా ఈ మధ్యకాలంలో కొంతగా మనం గంజాయి లాంటి సేవించడం చూస్తూ ఉన్నాం. ఈ పెడ్లర్ అంటే ఎవరైతే దీన్ని సప్లై చేసే వాళ్ళు ఉంటారో వారిని పెడ్లర్గా మనం చెప్తూ ఉంటాం టెక్నికల్గా. సో ఈ పెడ్లర్లని గుర్తించినా, లేదంటే గంజాయి సేవించే వాళ్ళని గుర్తించినా, డ్రగ్స్ సేవించే వాళ్ళని గుర్తించినా, ఎటువంటి మాదక ద్రవ్యాలని సేవించిన వారిని చూసినా కూడా అలర్ట్గా ఉండాలి. మన వారిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రభుత్వానికి మనం కూడా సహకరించాలి. కాబట్టి మీరు వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వండి. ఇక నార్కోటిక్స్ బ్యూరో రంగంలోకి దిగుతోంది. ఒకవేళ కనుక మీరు మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచాలంటే కూడా నార్కోటిక్స్ బ్యూరో మీ యొక్క సమాచారాన్ని, ఎవరైతే సమాచారం ఇచ్చారో వాళ్ళ సమాచారాన్ని చాలా కాన్ఫిడెన్షియల్గా, చాలా గోప్యంగా ఉంచుతుంది. మీరు ఒక బృహత్తర కార్యక్రమం తీసుకోండి. ఒక కర్తవ్యంలాగా మీరు ముందుకు వెళ్ళండి. ఒక సామాన్యుడిలాగా మీ చుట్టూ ఉండేటువంటి మాదక ద్రవ్యాలు నిర్మూలించడంలో మీరు కూడా తెలంగాణ ప్రభుత్వంతో తోడవండి. ఇటువంటి ఘటనలు మీ చుట్టే కనుక జరిగి ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. లేదా నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, దానికి కూడా మీరు కాల్ చేయవచ్చు. మీ చుట్టూ జరిగేటువంటి ఇటువంటి యువకులు పెడదారిన పట్టిపోయి వాళ్ళంతా కూడా పక్కదారి పట్టి నెగిటివ్ వైపు ఎక్కువ వెళ్తుంటారు. సో ఆ నేపథ్యంలో వారిని తిరిగి సమాజానికి ఉపయోగపడే విధంగా మన సమాజంలో ఎటువంటి మాదక ద్రవ్యాలకు చోటు కల్పించకుండా ముందుకు వెళ్ళాలంటే మీరు కూడా కార్యోన్ముఖులు కావాలి. మీరు కూడా కర్తవ్యంలో భాగంగా మీరు కూడా ఇటువంటి సమాచారం ఏదైనా కనుక ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
ఇక ద కేవ్ పబ్ లో మరికొంత బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసినట్టుగా పోలీసు అధికారులు చెప్తున్న నేపథ్యంలో అటు నిర్వాహకుల మీద ఆ బ్లడ్ శాంపిల్స్ లో కనుక ఏదైనా కొకైన్ కానీ లేదంటే ఏదైనా ఇతరత్ర డ్రగ్స్ తీసుకున్నా కూడా వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ఇప్పటివరకు అయితే ఈ అరెస్ట్ చేసిన వారిలో ఎవరున్నారు, ఏదైనా ఇతర ప్రముఖులు ఉన్నారా లేదంటే కామన్ గా ఎంజాయ్ చేసేటువంటి యువతి యువకులే ఉన్నారనేది మాత్రం ప్రస్తుతానికైతే ఇంకా తెలియరాలేదు. సుమారుగా 24 మందిని పోలీసు అదుపులోకి తీసుకున్నారు.